తుంగభద్రకు భారీగా వరద పోటెత్తుతోంది. ఏడాది అంచనాలకు మించి నీరు వచ్చి చేరుతోంది. ఈసారి 173 టీఎంసీల లభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు అంచనా వేస్తోంది. ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభంలో తుంగభద్ర బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే తుంగభద్ర డ్యాంలో నీటి లభ్యత అధికంగా ఉండే అవకాశం ఉందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక దీంతో తుంగభద్ర ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 4 ఏళ్ల తరహాలోనే రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది డ్యాంలోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా రాష్ట్రానికి గరిష్ట స్థాయిలో నీటిని రాబట్టి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించిందని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలోకి 249.02 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఇందులో 104.70 టీఎంసీలను డ్యాంలో నిల్వ చేసి కాలువలకు 25 టీఎంసీలు విడుదల చేశారు. మిగిలిన 120 టీఎంసీలను గేట్లెత్తి దిగువకు వదిలేశారు. తుంగభద్ర డ్యాంలోకి నవంబర్ చివరి వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ లెక్కన డ్యాంలో నీటి లభ్యత బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే అధికంగా ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాంలో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్త ట్రిబ్యునల్ అంచనా వేసింది. కర్ణాటకకు 151.49, ఆంధ్రప్రదేశ్కు 72, తెలంగాణకు 6.51 టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పెరిగిపోతుండటంతో డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యాం సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం, నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో 3 రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తుంది. 4 ఏళ్లు ఏటా సగటున 69 టీఎంసీలను బోర్డు నుంచి ప్రభుత్వం విడుదల చేయించింది.